2 ప్యానెల్స్గా విడిపోయినందుకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ పించ్ ఉంది. ఎందుకంటే యునానిమస్గా గెలిచింటే ఇంకా అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి, సినిమా వాళ్ళం కాబట్టి మనలో మనం ఇచ్చేసుకొని మన మీడియాకి టీఆర్పీ రేటింగ్లు ఇవ్వడం ఏందో అసలు నాకు అర్థం. ఇప్పుడు మీడియా అసలు కంప్లీట్గా టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతున్నాయి. 2 ప్యానెల్స్ దీని అసలు మా మధ్యన ఏమి గొడవలు లేకపోయినా కూడా మీరు అట్లా టైటిల్స్ పెట్టి అట్లా ఏమో హెడ్లైన్స్ పెట్టి క్రియేట్ చేస్తున్నారు. అట్లా ఏమీ లేదు. హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్స్ విన్ అండ్ ఇంకా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇంకా దే హ్యావ్ టు కమ్ అప్ ఇన్ మా ఎలక్షన్స్. ఇక్కడ తెలుగు వాళ్ళకు చాలా తక్కువగా ఉంది అంటే రావట్లేదు అవకాశాలు అంటారు కదా, దీని మీద మీరేం కామెంట్ చేస్తారు? దానికోసం కూడా వీల్ డిస్కస్ ఆన్ దట్ అండి. దట్స్ మేజర్ ఇష్యూ ఆల్సో. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం వస్తుంది, తెలుగు వాళ్ళకే అవకాశం అని కాదండి. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు టాలెంట్ ఉంది, లక్ ఉందంటే డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నథింగ్ లైక్ తెలుగు, తమిళ్. ఇప్పుడు మన వాళ్ళు కూడా అటు వెళ్ళి చాలా ఫ్లరిష్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో దర్ ఇస్ నథింగ్ పర్టికులర్ లైక్ తెలుగు, తమిళ్ అని చెప్పేసి. తెలుగు వాళ్ళకి కూడా ఉంటుంది, బట్ తెలుగు వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదు. అంటే మనకు కొంచెం కన్జర్వేటివ్ మైండ్స్ కాబట్టి మన సినిమా అంటే అదొక దీనిగా చూస్తారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొఫెషన్, కొంచెం రెప్యుటేటెడ్ ప్రొఫెషన్. సెలబ్రిటీ అనగానే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి, డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్. సో లెట్స్ సీ.